నమస్కారం అందరికీ. మళ్ళా నేను మాట్లాడతా. నా తెలుగు ముందే చెప్పున్నా అంత క్లియర్గా ఉండదు, తేటగా ఉండదు. దానివల్ల క్షమించండి. నేటికి ఈ సబ్జెక్ట్ ఏమంటే రిలేషన్షిప్. దాని గురించి ఎన్నో చెప్పున్నారు అమ్మ భగవాను. అది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది అన్నారు. అయితే ఇప్పుడు దీని విషయాల్లో నేను ఎందుకు వస్తా అంటే ముందు ఫ్రెండ్షిప్లా, ప్రార్థన దేవుడు విషయానికి, చుట్టంలో అవతల అంగడికి పోతాం, వ్యాపారానికి పోతాం, అక్కడ ఎక్కడ నీకు హెల్ప్ అవుతుంది అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు దేవుడు జరిగిపోతే మనం ఎట్లా ఏం ప్రార్థన చేస్తాము? ప్రార్థన చేసేటప్పుడు ఇది కావాలా, అది కావాలా, ఇది చేయండి, ఇది చేయండి, ఇది ఇట్లా పోయింది, ఇట్లా మనం అడుగుతామే. కానీ దాంట్లో ఒక భావం లేదు, ఒక రిలేషన్షిప్ లేదు. ఏమంటారు భగవాన్ అంటే ఆ కష్టము ప్రాణం అనేది ఉంటే కూడా ఆయన ఎట్లా ఉన్నారు మీరు గురించి దేవుడు మనం చూసింది లేదు. మనం ఏమో ఆయన దేవుడు కదా, ఆయనకి అన్నీ ఉంది, అది కాదు. ఆయనకి ఒక ప్రీతి, ప్రేమ వేరే రూపాల్లో ఇవ్వాలి. దేవుడు అనేది దూరంగా భయంగా ఉండేది కాదు. భగవాన్ చెప్పేది ఏమంటే ఆ భయం వద్దు, మీకు ఫియర్ ఉండకూడదు. దేవుడి రిలేషన్షిప్ పెట్టాలి. అంత ఎట్లా పెట్టుకోండి. ఫాదరో, మదరో, సిస్టర్లో ఎట్లా మీరు ఏ భావన చేస్తానో ఆయనకు చాలా ఇష్టం అవుతుంది, మీ పని జరిగిపోతుంది. ఇది ఒకటి దేవుడి దగ్గర ఉండే రిలేషన్షిప్ మాట్లాడతాం. రెండోది ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్ బాగుంటాడు, ఎంతో బాగా మాట్లాడతాడు, బాగా అన్నీ చేస్తున్నాడు. అయితే చాలా ఏదో ఒక ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు అట్లనే వాడు ఖర్చు అయిన మీ రిలేషన్షిప్ పోయేదానికి వాడు ఒక ఛాన్స్గా బయట పోయేదానికి ఉంటాడు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో వెళ్ళు. భగవాన్ చెప్పేది ఏమంటే స్టే అక్కడనే ఉండాలి, అది ఇట్లనే ఉండండి. వాడు అట్లనే కంప్లీట్గా మారిపోయి ఆ రిలేషన్షిప్లో మనం తప్పు చేశాం కదా, ఆయన చాలా మంచోడు, మేమిద్దరు లోపల ఆయన చేస్తారు, నేను చేస్తారు, నేను ఏదో సిచ్యువేషన్లో నేను అట్లా సపరేట్ అయ్యి అది బాగలేదు. అట్లని వాడు చాలా సైలెంట్గా ఉంటాడు. అదే అవుతాం ఇతరులు మారిపోతారు. ఇది రిలేషన్షిప్లో. సొంతంలో తండ్రికి 2 కొడుకులు ఉన్నాయో, 2 అమ్మాయి ఉన్నాయో, ఎట్లా ఉంది, వాళ్ళు ఒక్కరికి బాగా చూస్తారు, ఇంకొకరి బాగా చూస్తారు. ఎందుకు ఆయన ఎప్పుడు ఆ బెల్లోడి వాడు పెద్ద పడుకుని చాలా చూస్తున్నాడు నాకు అట్లా మన భగవాన్ అంటున్నాడు. అట్లా ఒక మనసులో మనం పెట్టకూడదు. ఏమంటే ఆయనకి 2 ఒకటే, లేకపోతే 2 లేకుండా ఉండవు. వాళ్ళకి అది కాదు, ఎన్నో ప్రాబ్లం ఉన్నావు, ఏమో మనం బాగా ఇచ్చే ఒక సంతోషమే ఒక రిలేషన్షిప్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇంకా డెవలప్ అవుతుంది. కానీ అది చెడిపోదు. చెడ్డ తండ్రి తల్లి ఉంటే కూడా సరే, అది అడగండి. ఏమన్నారు, చాలా చెడ్డ తండ్రి ఉన్నారు, చెడ్డ తల్లిగా ఉంది, అన్ని చాలా నాకు కష్టం ఇస్తారు, ఎంతోనే మంచి చేస్తా, అట్లాంటి కూడా భయపడవద్దు. ఆయన నేను చూసుకుంటా అని నువ్వు చేసే పని చేసే అన్ని చేసుకుంటా. అది మనం రిలేషన్షిప్ చాలా ముఖ్యం. అదే సమయంలో ఇంకొకరు చూసేప్పుడు నేను చాలా జన్మస్థానం చూసి మళ్ళీ వాడిని చూస్తారు, వాడు చాలా బాగా అయిపోయినాడు, రిచ్ అయినాడు. అయితే వాడు బాగా అయింది మీకు పట్టదు. నేను నిజంగా ఇది చెప్పలేదు, ఒక ఎగ్జాంపుల్, అట్లా పట్టలేదు. అప్పుడు వాడిని చూడగానే ఎట్లా ఉన్నావు నైనా, నవ్వుతావు బాగా, బ్రహ్మాండం ఉండగా సంతోషం, ఎట్లా ఉన్నావు అన్ని విషయాలు బాగుపోతుందా అట్లా. అవతల లోపల ఏమంటే వీడు ఏమిటి బాగా వీడు ఏం పెద్ద ఇది ఇప్పుడు వచ్చాడు, పెద్ద డబ్బు అయిపోయినాడు, అంతా ఏమో అట్లని వాడి ఒక ఆ థాటింగ్ వేరే రాంగ్గా మారుతుంది థాట్. దానివల్ల అది కూర్చుంటారు భగవాన్. యాక్టింగ్ లేవద్దు, నిజంగా నవ్వుంటా, నవ్వేనేసి 1 నిమిషం దొంగ నవ్వు ఉండకూడదు. నిజమైన లాఫింగ్, సంతోషం ఆటోమేటిక్గా మీకు చేస్తే అది ఆటోమేటిక్గా నీకు వస్తుంది. భగవాన్ అని అదే ఎంత మీరు ఇద్దరి దగ్గర సంతోషంగా ఆ ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, గాడ్ దేని దగ్గర అంతే ఉంటే మీరు బాగుంటారు, ఈ లోకం బాగుంటుంది, ఫ్రెండ్స్ బాగుంటారు, అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం.